ప్రాచీన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో విదేశ అనే యువకుడు జీవించేవాడు. అతను గ్రామస్తుల కోసం లేఖలు మరియు పుస్తకాలను రాసే వృత్తిని చేస్తుంటాడు. ఒకరోజు అతని తాతగారి పాత అధ్యయన మందిరాన్ని శుభ్రం చేస్తుండగా ఒక పాత పుస్తకాన్ని కనుగొంటాడు. ఆ పుస్తకంలో ఉన్న తెలుగు అక్షరాలు తాకినప్పుడల్లా కదులుతున్నట్లుగా కనిపిస్తాయి ఆశ్చర్యకరంగా. ఆ పుస్తకంలో ఉన్నవి కేవలం కథలు మాత్రమే కాకుండా వాస్తవ మంత్రాలు మరియు తెలుగు పద్యాల రూపంలో ఉన్న మాయలవి. ఈ అక్షరాల్లో అనంతమైన శక్తులు దాగి ఉన్నాయి. గాలులను పిలవటం, పర్వతాలను